హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే సంక్రాంతి నెక్స్ట్ డే కనుమ బ్లాగు. ఈసారి భోగి, నెక్స్ట్ సంక్రాంతి, నెక్స్ట్ కనుమ, ఒకటి తర్వాత ఒకటి లైన్గా పడ్డాయి. ఇంకా వెంటనే కనుమ కదా, ఫ్రైడే తినే వాళ్ళకైతే అదే పండగ. బట్ సండే వరకు వెయిట్ చేసే వాళ్ళకి సండే రోజు పండగ అనమాట. మా ఇంట్లో అందరూ తింటారు, బట్ నేను ఒక్కదాన్నే సండే రోజు నాన్ వెజ్ తినను. సో మాకైతే ఫ్రైడేనే కనుమ కంప్లీట్ చేసేసాం. ఐటమ్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకా గారెలు, సలాడ్, రైస్, చారు, ఇవైతే కామన్. ఇంకా గారెలు కూడా నేనే వేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ తోటి గారెలు వేయడం కూడా నేర్చుకున్నా. ఇంకా ఐటమ్స్ అయితే ఇన్నే. ఇంకా చేపల ఫ్రై వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సో అందుకే యాడ్ చేయలేదు. సో మా కడుమ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా, ఎక్కువ ఐటమ్స్ లేకుండా. ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని మజ్జిగవరం గుడికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా దర్శనం చేసుకొని అలా తిరిగేసి రావచ్చు అనుకొని మేము వెళ్ళే టైం వచ్చేసి 3:30 ఇలా. అందుకే క్లౌడ్ చాలా తక్కువ ఉంది. ఈ గుడిలో ఎక్కువగా మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటారు. ఇంక ఈవినింగ్ 5:30 నుంచి 6:30 లోపు ఎక్కువగా ఉంటారు. ఈవినింగ్ అది హారతి ఇచ్చే టైం కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. వెళ్ళామంటే 1 అవర్ వరకు అక్కడ ఉండిపోవాలన్నమాట. మేము చిన్న పాపతో వెళ్ళాం కాబట్టి ఈ 3:30కి అయితే వెళ్ళాము. అంటే అప్పుడు పూజలు చేయరు, దీపం కూడా పెట్టరు. మనం ఏం తీసుకెళ్ళినా కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చేస్తారు, బట్ దీపం అయితే అక్కడ ఉంచేస్తారు ఈవినింగ్ వెలిగిస్తాం అనుకొని. కానీ మేము పాపతో వెళ్ళాం కాబట్టి ఆ టైంకి వెళ్ళాము. ఇంకా లోకల్ వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు అయితే మార్నింగ్ ఎక్కువగా ఉంటారనమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. గుడి లోపల కెమెరా అయితే వెళ్ళలేదు, అందుకే నేను వీడియో ఏం తీయలేదు. మా చిట్టుతలు అయితే ఎంత బాగా మొక్కుతుందో దేవుణ్ణి. అమ్మ జేచ్చే జేచ్చే ఏటి వెళ్తుంది అదే జే 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 ఎంత చేస్తుంది. వదిలండి. వదిలేండి. ఆ సైడ్ వలేస్తుంది కదా. వెళ్తుందిలే, చూడ వెళ్ళని ఎటు అడుగుతుంది, ఎటు చూద్దాం. వెళ్తుంది, ఎటు చూద్దాం. వెళ్ళట్లే. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి చలికాలం అయినా సరే నాకు ఫేవరెట్ లస్సీ అయితే తాగాము. ఇంకా మా చిట్టుతల్లి అయితే ఇమ్మని చాలా బెజారు పెట్టింది. లాస్ట్ ఖాళీ గ్లాస్ ఇచ్చేస్తే అదే తాగుతుందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఫారెస్ట్ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. ఈ పార్క్ నేను ఎప్పటి నుంచో ఈ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాను. ఈ పార్క్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్, ఇంకా కేక్ కటింగ్స్ ఇవన్నీ సింపుల్గా చేసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తారనమాట. ఒక కెమెరాకి 100 రూపీస్, ఒక కేక్కి 100 రూపీస్ తీసుకుంటారు. కీర్తి ఇక్కడే మీ డాడీ మమ్మీ ఫోటోషూట్ అయింది. ఇంకా 1 పర్సన్కి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. పార్క్ కూడా సింపుల్గా ఉంటుంది. మనం ఏదైనా బయట నుంచి కొనుక్కొని తెచ్చి ఇక్కడ తినొచ్చు అనమాట. పిల్లలకి తిరగడానికి ఇంకా పీస్ఫుల్గా కూర్చోడానికి అయితే బాగుంటుంది అనమాట. నాకు మాత్రం ఫేవరెట్ అయితే ఈ ఫారెస్ట్ పార్క్. ఇంకో పార్క్ కూడా ఉంది, గాంధీ పార్క్. అక్కడ వర్క్ అవుతుంది. వర్క్ కంప్లీట్ అయ్యాక అక్కడ కూడా వీడియో తీసి ఛానల్లో పోస్ట్ చేస్తా. దా మమ్మీ. కీర్తి
ఫారెస్ట్ ఫారెస్ట్. రా కీర్తిగా. ఎత్తలేదు రామా. ట్రైన్ వస్తుంది. దా పువ్వులు వచ్చారా. లేవే పువ్వు తీసి తీ మమ్మీ. ఇటు చూడు. ఇచ్చి అంటే వెళ్ళి వస్తుంది కదా. వైట్ చేద్దామా ఎట్రా ఎవరో చూస్తారులే. నీ పూలు కింద తిడతారు. ఒక్క ఫోటో తీయండి. అవును మెమరీ ఫుల్ అయిపోద్దిలే. అవదు ఆన్ చేశారు మీరు అలాగే వెనక్కి రావద్దు. అక్కడే అయిపోతారు సార్ క్లిక్. కింద ఒకటి ఉంటుంది సూర్యుడు లాగా. అది నొక్కేస్తే అయిపోద్దా. అవుతుంది కదా. చూడు బురదలోకి వెళ్ళిపోతుంది. ఏంటి కనిపిస్తుంది ఏదండి కీర్తి ఏది. కీర్తి ఏది. రన్నింగ్ ఉందా. కీర్తి ఏది. కీర్తి ఏది. అట్టు డాడీ దొరికింది. డాడీ దొరికింది. అలా రండి. ఏనుగు మీకు చూపెట్టేసి సడన్గా ఏనుగు. అమ్మో అమ్మో అమ్మో. ఒక్కబట్ట కీర్తి ఇది అలా తెచ్చి ఇది పువ్వులు ఆ పువ్వు తెచ్చి ఇచ్చాడు మమ్మీ. ఇది 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 అని ఇప్పుడు అది ఇచ్చాడు. కీర్తి ఇచ్చాడు. లక్కు వచ్చింది. లక్కు ఇల్లేదా కీర్తి. మీరు చూసుకోండి. వదిలేదు అనమాట కదా. ఒకే చెట్టుకి ఒకే పువ్వు చూడండి.
దాదా ఉమ్మ ఇచ్చి ఉమ్మ ఇచ్చి ఉమ్మ ఉమ్మ ఇచ్చి నాకు మళ్ళీ ఉమ్మ ఇచ్చి ఇంకోటి మమ్మీ అటు వెళ్ళక మరి ఎక్కడికి వెళ్తావు ఎవరు అమ్మ చూడు అమ్మ ఏది కీర్తి అమ్మ ఏది డాడీ ఏరి వెళ్ళిపోరు అమ్మ డాడీ వెళ్ళిపోయారు డాడీ వెళ్ళిపోయారు పిల్లు డాడీకి చిట్టలి డాడీ వెళ్దు కీర్తి ఏను దగ్గరికెళ్ళే చూడు కుక్క చూడు ఏనుగు కూర్చుంటావా ఏనుగు ఇదో నాన్న అన్నది నాకు ఉమ్మ ఇచ్చి మిమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయింది దావుడిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా ఏది ఇది ఇక్కడ పైన ఉంది ఇది పైన ఈ పైన ఆ పైది ఇది కాదు మమ్మీ ఈ పువ్వు ఇదే ఎత్తి తీసేవిటి పువ్వు తింపేస్తున్నావు తిడతారు ఇక్కడ అందరూ ఇక్కడ కూర్చుంటావా స్టైల్గా నువ్వు కూర్చుంటావా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో డాడీ అక్కడ మనం ఇక్కడ రా చిన్న లైట్లే డాడీ లేదని వస్తుంది दूसना खुज्जो आड़े साइड बोल दियो देखा जाओ ना हला डैडी अरे डैडी अरे वेतुकम्मा మధ్యలో పెట్టండి ఎత్తుకోండి అక్కడ అలగలగలగా అలాగేనండి
వస్తుంది. కీర్తి అది రాలేదేమో. ఫ్యాస్లా రాతీజు. కీర్తి బేరా బేరా అమ్మా బేగి రా, వచ్చి బేరా ఫోటోలు తీసుకుంటారా. బేగొద్దు మెల్లిగా రాను. ఏం పర్లే. కీర్తి ఇటు. ఏ ముట్టొద్దు. కీర్తి చూడ బాగా వచ్చాడు. అమ్మో 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 జారింది. ఆవాలా బాబు కళ్ళు తిరుగుతాయి. మొన్నలాగా ఎక్కిపోయాం, కళ్ళు తిరుగుతున్నాయి. అది మరి ఆగదు, అది ఎవడు ఆపితేనే. చిన్నపిల్ల అది, పెద్ద ఆన్ అయి ఉంది. ఎక్కండి. ఎక్కితేనే నువ్వు కూడా ఎక్కువ చెప్తాను. ఎక్కవా చెప్తానా? కూర్చోండి. ఇంకా పిల్లల కోసం ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. బోట్ రైడ్ కూడా చేయొచ్చు. 2 ఉన్నాయి అన్నమాట. ఇంకా దానికి కూడా చార్జ్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా 10 రూపీస్. అలా ఇక్కడ ఆడుకుంటూనే ఈవినింగ్ చీకటి కూడా వచ్చేసింది అనమాట. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి గాయ్స్.